సింగరేణి వ్యాప్తంగా రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం సింగరేణిని రకరకాలుగా ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. మంచిగా లాభాలు నడుపుతున్న సింగరేణిని మళ్ళీ బిఎఫ్ఆర్ పోయేటట్టు ఇలా చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము సింగరేణి కాన్సెప్ట్ సీఎట్గా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు మొదలుపెట్టిండు, దాన్ని కవిత గారు ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు దాన్ని తీసుకుపోతూ ఉన్నాం. ఒక హోదాలో ఉన్న మంత్రులే సింగరేణిలో కుంభకోణం జరిగిందని చెప్పి బీజేపీ కిషన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు 49% వాటాదారు. ఈ సింగరేణి ఇచ్చిన డివిడెండ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 35,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు తీసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ సింగరేణి నష్టం ఉంటే మీకు ఇచ్చిందా, లేదా లేని లాభాలు తీసుకొచ్చి మీకు ఇచ్చిందా? కిషన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీకు ధైర్యం ఉంటే, కంపెనీ రక్షించాలని చిత్తశుద్ధి ఉంటే, అవినీతికరం వల్ల పట్టుకోవాలని కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు విశ్లేషించో రెడ్డి ఆ దోషం తేల్చి శిక్షించమని చెప్పి సీఎట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, దగ్గర 10 సంవత్సరాల్లో సింగరేణి బస్సు పట్టించింది మీ ప్రభుత్వమే కదా, మీ యూనియనే కదా. సింగరేణిలో ప్రైవేటీకరణ స్టార్ట్ చేసిందే మీరు కదా. సింగరేణిలో బొగ్గుబాయిలు దగ్గర 50 బొగ్గుబాయిలు అంటే మీ ఆమెలో 30కి కుదిర్చింది మీరే కదా. సింగరేణి కార్మికులు దగ్గర మీ ప్రభుత్వంలో 68 మంది ఉన్నప్పుడు ఇలా 40,000 కుదిర్చింది. అది తగ్గించడానికి కారణమైతే పెంచింది మీరే కదా. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేదని చెప్పింది మీరే కదా. సొంతటి కార్యక్రమం సిఐటి మొదలుపెట్టి అమలు చేస్తే భగ్నం చేసింది మీరు కదా. పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ 2011 కాంచి ఉంటే ఆ 2014 కాంచి ప్రభుత్వం ఈ యూనియన్ ఉంటే అప్పుడు గుర్తుకు రాలేదా? 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది సింగరేణి నట్టేయడం నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది, అప్పు కొనసాగుతూనే ఉంది. అంటే సింగరేణిలో బొగ్గుబాయిలు దక్కించారు, కార్మికులు దగ్గర ఏదో 2-3 కార్మికులకు ఇచ్చేసి మేము డిపెండ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం, మేము ఉత్సాహంగా ఇచ్చి చెప్తున్నాం. నిజమే, అవి ఇచ్చిండ్రు, అవి ఇవ్వలేదు మేమనట్లే. కానీ ఇవన్నీ పొడగొట్టింది ఎవరు? మీరే కదా. మీ సిస్టాన్నే మీ ఆనవాయితీన కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఇది ఇంకా దుర్మార్గమైన ప్రభుత్వం. ఆయనను 5 రూపాయలు 10 రూపాయల కార్మికులకు ఇచ్చాడు, కంపెనీకి ఇచ్చి పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 110% ఇంకో 10% అప్పులు చేసి ఇంకా కంపెనీ ప్రభుత్వానికి ఏమని అంటుంది. అన్నీ బంద్ చేసేసింది. కార్మికులు తప్ప యాజమాన్య విధానం వల్ల ప్రభుత్వం రాజకీయ జోక్యం వరటం వల్ల ఈ కంపెనీ నాశనం అవుతుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో మీరు చేయి పెట్టకుండా ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయి ఈ కంపెనీ. దీని సంస్థకే ఇచ్చిపెట్టండి. మేము మన కార్మిక సంఘాలు మా కంపెనీ యాజమాన్యం కలిసి తీసుకుంటాం. ప్రపంచంలో అగ్రభాగం ఉన్న కంపెనీని ఇలా మీరు దోషులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాభాలు వచ్చే కంపెనీని బిఎఫ్ఆర్లు పెట్టేట్టు చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తున్నాం, దగ్గర 50,000 కోట్ల పైన నీ ప్రభుత్వం దగ్గర నుంచి, నీ విద్యుత్ సంస్థ దగ్గర నుంచి రావాలి. అవి ఇప్పివు, లేదా దమ్ము ధైర్యం ఉంటే ఈ కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ముందు పడి ఒక 4 కొత్త బాయిలు తీసుకురా. అవి చేత కాదు. ఇలా రాజకీయంగా మొత్తం పర్యటన చేస్తున్నారు. ఒక్కరన్నా ఈ సమస్య గురించి మాట్లాడుతున్నారా? అవినీతి గురించి మాట్లాడుతున్నారు, డిపెండెంట్ గురించి మాట్లాడరు, బినామీ పిల్లల గురించి మాట్లాడరు, సొంత ఇంటి కార్యక్రమం గురించి మాట్లాడరు, మెడికల్ బోర్డు గురించి మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నారు? మేము కంపెనీ బేన్ చేసేటి ఒకరినొకరు దూషించుకొని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఎత్తుగడలన్నీ చూస్తున్నారు. అందుకే మాకు తోడు, మా పోరాటాల తోడు ఇలా అధికార స్థానం కూడా కలిసి వచ్చింది. వాళ్ళ పరిస్థితి కూడా పీఆర్పీ ఇవ్వాలి. వాళ్ళకి పీఆర్పీ లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెడతా ఉంది. వాళ్ళు 2 సంవత్సరానికి విరామం లేకుండా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటానికి సంపూర్ణంగా సింగరేణి కలిసి మద్దతు తెలియజేస్తూనే వాళ్ళ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మా కార్మిక సమస్య, మెడికల్ బోర్డు లాంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించకపోతే గ్యారంటీగా కార్మిక సంఘాలు, అధికార సంఘాలు కలుస్తాం. ఈ ప్రభుత్వాల విధానాలను ఎండగడతాం. మా సంస్థలు రక్షించుకోవడం కోసం ఇలా శాయశక్తిలా కృషి చేసి నిర్మిస్తామని చెప్పి సీఐటీగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.